చిన్నప్పుడు ఐ థింక్ సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ ఆ టైంలో అనుకుంటుంది. గరణముగుడు సినిమా రేపు సాయంత్రం ఫస్ట్ షోకి సినిమాకి వెళ్తున్నామని. ఎందుకంటే ఆ రోజుల్లో 100 రోజులు ఆడి కదా సినిమాలు, 100, 175, 200 సంవత్సరం ఆడిన సినిమాలు కూడా ఉండే. సో ఫస్ట్ 10-20 డేస్ వెళ్ళేవాళ్ళం కాదు, ఎందుకంటే ఫ్యామిలీస్ ఒక 20 డేస్ 25 డేస్ అయిన తర్వాత వెళ్ళేవాళ్ళం. సో రేపు సినిమాకి వెళ్తున్నామని మా అమ్మ డాడీ చెప్పేటప్పటికి ఒక ఆనందం, రేపు పొద్దున్న సినిమాకి వెళ్తున్నాం. సో సినిమా హాల్కి అంటే ఫ్రెండ్స్ తోటి చెప్పుకునేవాళ్ళం. బస్సులో స్కూల్కి వెళ్తాం కదా, భారతీయ జీవన్స్లో చదువుకున్నప్పుడు మా ఊళ్ళో తాడేపల్లిగూడెంలో అక్కడికి వెళ్ళి ఆ దారి పొడుగున ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటూ సాయంత్రం వచ్చి వాళ్ళు సినిమాకి వెళ్ళిపోతున్నాయి ఎక్సైట్మెంట్. మొత్తమే సినిమా టైం వచ్చింది, హాల్కి వెళ్ళాం, కూర్చున్నాం. తెర తెరిసే వరకు వెయిటింగ్ అనమాట. తెరిసిన తర్వాత అయ్యో నిశ్శబ్దం అన్నీ వచ్చిన తర్వాత అప్పట్లో ఇప్పుడులాగా ఈ ముఖేష్కి కహానీలు ఈ చెత్త అంతా ఉండేది కదా. ఎందుకంటే అది బార్లో వేస్తే బాగున్నాయి, మనం ఎందుకు సినిమాలు ఆనందంగా సినిమా చూడటానికి వస్తే వికృతాలన్నీ మన చూపెడతారు. అపార్ట్ ఫ్రమ్ దట్ మొత్తం మీద సినిమా స్టార్ట్ అయింది. కన్ను రెప్పేయకుండా సినిమా చూసేవాళ్ళం మొత్తం మీద. ఎందుకంటే నెక్స్ట్ డే మళ్ళీ ఫ్రెండ్స్తో కూర్చొని మాట్లాడుకున్నప్పుడు ఆ సీన్స్ గురించి మాట్లాడుకునేవాళ్ళు. ఏంటి చిరంజీవిరే ఆ తాడు ఒకటి ఉందిరా, షిప్ నుంచి ఆ తాడు మీద జమ్మని పై నుంచి కిందకి అలా జారుకుంటూ వచ్చేసాడు తెలుసా అని ఫీల్ అయిపోయాడు అంతా నిజంగా. సో ఇవన్నీ మాట్లాడుకోవాలి కదా, కన్ను రెప్పేసేవాళ్ళం కదా, అలా చూస్తూ ఉండేవాళ్ళం. సినిమా మొత్తం బ్రెయిన్లో ఉండేది. ద బిగ్గెస్ట్ బ్యాంగ్ ఇంటర్వెల్ బ్యాంగ్. ఏ సినిమాకైనా సరే ఆ ఇంటర్వెల్లో వెళ్ళి ఒక కోక్ కొనుక్కొని థమ్స్అప్. ఆ రోజుల్లో యాక్చువల్లీ కొల నా కెపాసిటీకి అప్పట్లో 300 ml గాజు బాటిల్స్ ఉండి, ఇప్పటికీ మనకి రెస్టారెంట్స్లో దొరుకుతాయి. ఆ డ్రింక్ ఒకటి తీసుకుని, చిన్నోడు కదా, సెకండ్ క్లాస్ కదా, కంప్లీట్ చేయలేనని తెలుసు. ప్రతి సినిమాకి ఇదో రివాజ్ మాకు. నేను తాగుతూ ఉంటాను, మా డాడీ పాప రే జాగ్రత్త, తాగినంత తాగినా ఇబ్బంది పడద్దు అని అక్కడ మొత్తం మీద డ్రింక్ తాగి ఎందుకో తెలియదు, తాగి పొట్ట బలవంతంగా పట్టించేసి ఉండనమాట చిన్నోడు నేను. ఆ తర్వాత మనకి తేనె పోస్తుంది కదా, బేవ్ అనాలి. ఆ బ్రేవ్ అంటాం మానేసి బయటకి కూల్ డ్రింక్ మళ్ళీ వచ్చేసింది. అయిపోయిందా మళ్ళీ డ్యూటీ మీద పద అని చెప్పి మళ్ళీ హాల్లో కూర్చుని ఆ పాప్కార్న్ తినేస్తా. ఏంటో ఆనందం. ఈ మొత్తంలో అండి సినిమా టికెట్ నాకు గుర్తుండగా ఒక 10 రూపాయలు అలా ఉండేది. పాప్కార్న్ 2 రూపాయలు, ఆ డ్రింక్ 3 రూపాయలు 4 రూపాయలు ఉండేది. అంటే ఒక 15 రూపాయలు. అంటే ఆ రోజుల్లో ప్లేట్ ఇడ్లీ 5 రూపాయలు ఉండేది. సో ఐఎమ్ నాట్ సేయింగ్ నో ఫర్ ఇట్. బట్ ఏంటంటే టికెట్ 10 రూపాయలు 15 రూపాయలు ఉంటే, 12 రూపాయలు 15 రూపాయలు కూడా నాకు గుర్తుంది. 15 రూపాయలు టికెట్ ఉంటే పాప్కార్న్కి కూల్ డ్రింక్కి కలిపి ఒక 7 రూపీస్ 8 రూపీస్ కాదు అంటే ఇంకో 10 రూపీస్ అయ్యేది అంతే. అంటే మనం ఈ రోజున ఒక 100-150 పెట్టి టికెట్ కొనుక్కుంటే పైన ఇంకో 100 రూపాయలు కూల్ డ్రింక్ పాప్కార్న్ సమోసాగా అయిందంటే ఇట్ ఈస్ వెరీ మచ్ రీజనబుల్. అలా ఉండాలి. ఇవాళ పరిస్థితి ఎలా ఉందంటే, ఈ సినిమా టికెట్ల గురించి ఏదో మాట్లాడుతున్నారు కదా, మ్యాక్సిమం ఎంత పెంచేస్తారండి టికెట్ రేటు. అంటే పెద్ద భారీ ఎత్తు సినిమాలు పక్కన పెడితే, ఎందుకంటే అట్లా ఈ ఖర్చు అలా ఉంటుంది కాబట్టి మనకి గ్రాండీర్ చూపించడం పక్కన పెడితే ఎంత ఉంటుంది హార్డ్లీ ఒక సినిమా టికెట్ 100, 120, 125, 150, 200 మ్యాక్సిమం, 225. ఇక్కడే కదా ఎంత తిప్పికొట్టినా ఒక 50 రూపాయలు 70 రూపాయలు అటు ఇటులోనే ఉంటుంది టికెట్ రేటు. కానీ సినిమా హాల్కి వెళ్ళాలంటే ఒక సామాన్యుడిగా ఈ రోజున్న పరిస్థితిలో 400 రూపాయలు పెట్టి పాప్కార్న్ కొనాలా, 150-200 పెట్టి కూల్ డ్రింక్ కొనుక్కోవాలి 250 రూపాయలు పెట్టి. అంటే 750 రూపాయలు 800 రూపాయలు కూల్ డ్రింక్ పాప్కార్న్ ఒక మనిషి కోసం, లేదంటే ఇద్దరు కోసం. ఇద్దరికంటే 1000 రూపాయలు లేదా స్నాక్స్ లేదా. టికెట్ ఏమో 400ను, స్నాక్స్కి 1000 రూపాయలు ఖర్చు పెట్టాలి ఇద్దరికి కలిపి. అంటే సమ్వేర్ అది ఒక తెలవని ఒక ఆత్మీయత భావం. ఎందుకంటే సినిమా ఈజ్ ఏ చీప్ మ్యాన్స్ ఎంటర్టైన్మెంట్. ఐ మీన్ ఒక పూర్ మ్యాన్స్ ఎంటర్టైన్మెంట్. సారీ, నాట్ చీప్ బట్ పూర్ మ్యాన్స్ ఎంటర్టైన్మెంట్. అంటే అఫోర్డబుల్ ఎంటర్టైన్మెంట్. ఒక 2 గంటలు 3 గంటలు నువ్వు ఒక సినిమా హాల్లో కూర్చుని నువ్వు మర్చిపోయి వేరే ప్రపంచంలోకి వెళ్ళి ఎమోషన్స్ అన్నీ నీలో ఉన్న నవరసాలను స్టిమ్యులేట్ చేస్తే అది ఎంజాయ్ చేసి నవ్వి ఏడ్చి బాధపడి కోపం తెచ్చుకుని ఆనందం తెచ్చుకుని బాధ తెచ్చుకుని అన్ని రకాల ఎమోషన్స్ని స్టిమ్యులేట్ చేసుకుని ఒక 100 మందితో నీతో పాటు ఒకళ్ళ సోల్ నుంచి ఇంకొకళ్ళు ఫీడ్ చేసుకుంటాం మనం ఆ వైబ్ని ఎంజాయ్ చేసి బయటకు వచ్చి ఒక చీపెస్ట్ ఎంటర్టైన్మెంట్ ఇవాళకి అనుకుంటా. ఈ రోజున ఒక కుటుంబం సినిమాకి వెళ్తే ఒక 4 లేదా ఒక 6 కలిపి సినిమాకి వెళ్తే యూఆర్ స్పెండింగ్ లైక్ ఐ డోంట్ నో 2,000-3,000 అయిపోతుంది, 4,000 అయిపోతుంది. అంటే సినిమాకి వెళ్ళాలంటే భయమే వస్తుంది కదండి.
దాని బదులు ఆ 2,000-3,000 పెట్టి ఓటీటీలో నేను ఒక 4-5 నెట్‌ఫ్లిక్స్, మీకు అమెజాన్ ప్రైమ్, ఆహా, ఈటీవీ విన్, జీ5, సోనీ లివ్, మీ జియో హాట్‌స్టార్, యూ నేమ్ ఇట్. నేను ఇంకా మర్చిపోతున్నాను. ఇలాగా లయన్స్ గేట్, ఇంకా బోల్డ్ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఉన్నాయి కదా మనకి. ఇవన్నీ నేను సబ్స్క్రైబ్ చేసుకున్నా ఒక 4,000-5,000 మించి అవ్వదు సంవత్సరానికి నాకు. సో దట్ ఈస్ చీపర్, రైట్? ఒక్క సినిమాకెళ్ళి డబ్బులతోటి నేను సంవత్సరానికి సరిపడగా అయి తెచ్చుకునే పరిస్థితి తీసుకురావద్దు. దయచేసి సినిమాని, అది మీరు టికెట్ రేట్ దగ్గర ఆలోచిస్తారా, పాప్‌కార్న్ దగ్గర నాకు తెలిసైతే నేను సినిమాకెళ్ళాలంటే ఆలోచించింది ఏంటో చెప్పనా? ఆ కలర్స్ అయన్నీ చూసి బ్రెయిన్‌కి ఒక స్టిమ్యులేషన్ ఉంటది నాకు. బ్రెయిన్ ఎక్కువ పని చేస్తది. ఫన్నీ ఫ్యాక్ట్ ఒకసారి ఎవరో చెప్పారు ఏంటంటే, మన బాడీలో బ్రెయిన్ సైజ్ ఏమో 2% ఉంటే, అది కన్జ్యూమ్ చేసే ఎనర్జీ మాత్రం 20% ఉంటదంట. మరి అలాంటి బ్రెయిన్‌కి అన్ని కలర్స్ అన్ని అంతా చక్కగా చూపించి మీరు దాన్ని బోలెడంత స్టిమ్యులేట్ చేసినప్పుడు సరదాగా ఏదైనా తినాలనిపిస్తది. అది అఫోర్డబుల్‌గా పెట్టకుండా మమ్మల్ని ఎక్స్‌ప్లాయిట్ చేసిన ఫీలింగ్ వచ్చినప్పుడు, ఇప్పుడు సినిమాకి ఏం వెళ్తాంలేరా, ఎళ్తే మళ్ళీ రూ. 1000 వదిలిపోతది, ఎందుకొచ్చింది. అది టికెట్ రేట్ గురించి కాదు నాకు తెలిసినంత వరకు. నేను ఓన్లీ టికెట్ నువ్వు 100, 150, రూ. 200 పెడితే నేను వెళ్తా సినిమాకి. కానీ నాకు సరదాగా ఏదైనా తినాలంటే అది లేకుండా చేసేస్తున్నారు. దానికి నాకు సింగిల్ థియేటర్స్‌కి వెళ్తే ఇంకా ఇప్పటికి ఆ పాప్‌కార్న్, ఆ కూల్ డ్రింక్, ఆ రూ. 20, రూ. 25 కూల్ డ్రింక్ కొనుక్కునే పరిస్థితి ఇంకా అక్కడ ఉంది కాబట్టి దానికే వెళ్ళాలని ఉంటది. దయచేసి సినిమాని అందరికీ అఫోర్డబుల్‌గా ఉండేలా చూడండి. అఫోర్డబుల్‌గా ఉంటే మళ్ళీ వస్తారు థియేటర్‌కి. మీరు అది లేకుండా చేసేసి, ఇది ఎవరిని బ్లేమ్ చేయటం కాదు, ఎవరిని ఏమంటాం కాదు. నాకు సినిమా చూడటం ఇష్టం. అయిపోయింది అంతే. నాకు ఆ సినిమాని ఉంచండి. అంతకన్నా నేను మిమ్మల్ని అడిగేదేం లేదు. జస్ట్ లెట్ మీ ఎంజాయ్ ద సినిమా ప్లీజ్.